గేట్ దాకా ధైర్యంగా వస్తుంది. గేట్ తీసి వచ్చినాక నేను కూడా చాలా స్లో అయిపోయి భయపడేవాళ్ళు. అమ్మ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అంత డైనమిక్ ఉంటుంది. అంటే డైనమిక్ కి మరొక డైనమిక్ ఉదాహరణ ఈ కుటుంబం. ఈ కుటుంబం ఎంతో సేవలు చేశారు. అమ్మగారు చేసిన దాంట్లో ఏ విధంగా అయితే మనం ఈశ్వరి గారి గురించి చెప్పుకుంటున్నామో అదే మాదిరిగా గీతారెడ్డి గారి చరిత్రలో కూడా నిలిచిపోయే చాలా కార్యక్రమాలు చేశారు. అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ గురించి చాలా కృషి చేసి ఎంతో మందిని వ్యాపారవేత్తలు చేయడానికి, వ్యాపారవేత్తలు కావడానికి, అంచెలంచె ఎక్కడానికి వారు మేజర్ ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ పార్కులో ఎస్సీ ఎస్టీకి 15% రిజర్వేషన్ అని ఇప్పించిన ఘనత అమ్మగారి సంగీతమ్మ గారు. పాలసీ తీసుకొచ్చి దాంతో పాటు అందరికీ వేరే ఇంట్రెస్ట్ ఉండేది, ఎస్సీ ఎస్టీలో కూడా ఇంట్రెస్ట్ రేటు కూడా తక్కువ. ఈ రెండు కూడా ఏర్పాటు చేసినాక ఈ దళితులు గిరిజనులు బిజినెస్ చేసుకోలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదనేసి మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకెళ్లి వాళ్ళకి 2 years మారిటోరియం కూడా ఇప్పించిన ఘనత. చరిత్రలో అద్భుతమైన విషయం ఏంటంటే దళితులు గిరిజనులు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు వ్యాపారవేత్తలంటే అమ్మగారు తీసుకొచ్చిన